సకల జీవరాశులని పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు సృజించాడు యొక్క విశ్వంలో. పిపీలకాది బ్రహ్మ పర్యంతము. పిపీలకములు అంటే దోమల నుంచి బ్రహ్మ పర్యంతము యొక్క సకల జీవరాశుల్ని పరబ్రహ్మ స్వరూపుడైన పరమేశ్వరుడు సృజించాడు. ఈ సృష్టిలో దేవతలు, మానవులు, తిరియక్కులు అంటే పశుపక్ష్యాలు, అలాగే స్థావరాలు అంటే కదలకుండా ఉండేటువంటి వస్తువులు, ఈ 4 వర్గాల జీవరాశులు ఉన్నాయా. ఏమేమిటవి? దేవతలు, మానవులు, తిరియక్కులు, స్థావరాలు. తిరియక్కులు అంటే పశుపక్ష్యాలు, స్థావరాలు అంటే కదలకుండా ఉండే కొండలు, గుట్టలు, ఇలా. వాటిలో స్త్రీ పురుష భేదాలు ఉన్నాయి, మళ్ళా లింగ భేదము, సత్వర స్తమోగుణ స్వభావ భేదాలు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్క వస్తువులో సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనేటువంటి భేదాలు, గుణభేదాలు, అలాగే లింగ భేదాలు, స్త్రీ పురుష నపుంసకులు. మానవ జాతి ప్రవర్తనని క్రయబద్ధం చేయటానికి బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసములు అనేటువంటి ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. మళ్ళా అంటే ఆ యొక్క త్రియక్కలను తీసేసేయండి, స్థావర జంగమార్గాలను తీసేయండి. ఏదైతే మానవ జాతిగా ఉన్నారో ఈ మానవ జాతిలో 2 రకాలు, స్త్రీలు, పురుషులు. అందులో మళ్ళా బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి 4 వ్యవస్థలు, మళ్ళీ ఆశ్రమ ధర్మాలు అన్నాడు ఇందులో. గార్హస్థ్యం అంటే గృహస్థాశ్రమం, బ్రహ్మచర్యం అంటే వివాహానికి ముందు ఉండేటువంటిది, వానప్రస్థం అంటే వివాహం 60 సంవత్సరాల నుంచి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తర్వాత సన్యాసం. ఈ యొక్క 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. మరణ ఈ యొక్క మానవ జాతిలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు అనబడేటువంటి 4 వర్ణాలుగా విభజించబడి ఉన్నాయి. వారి యొక్క మనుగడికి సూత్రం ఏమిటి అంటే మానవుడి యొక్క మనుగడికి సూత్రం ఏమిటంటే ధర్మ, అర్థ, కామ, మోక్షమును సాధించగలరు. 4 పురుషార్థాలు అంటాడు. పురుషార్థము అంటే మానవుడిగా పుట్టిన తర్వాత ధర్మము, అర్థము, కామము, మోక్షముని ఆశించాలి, ఆశ్రయించాలి. ఈ పురుషార్థాన్ని సాధించడానికి కావలసిన జ్ఞానాన్ని మానవాళికి అందించడానికి చతుర్ముఖ బ్రహ్మ ద్వారా భగవంతుడే స్వయంగా తన యొక్క శరీరంలో నుంచి 4 వేదాలని బయటపడేశాడు. 4 వేదాలను తానే సృజించి బయటపడివేశాడు. ఆ యొక్క వేదాలు ప్రధానంగా 2 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిది దుఃఖ నివృత్తి గురించి, సుఖప్రాప్తిని గురించిన కర్మాన్ని నిర్దేశిస్తుంది. మొట్టమొదటిది దుఃఖ నివృత్తిని, సుఖప్రాప్తిని అంటే దుఃఖం ఎలా నివారించుకోవాలి, సుఖాన్ని ఎలా పొందాలనేటువంటి అవి ఎలా వస్తాయో దాని గురించి యొక్క కర్మలను ఉపదేశిస్తుంది మొట్టమొదటిది. ఈ 4 వేదాల్లో మొట్టమొదటి విభాగం. ఇక తరువాతి జీవుడు తానెవరు, అసలు జీవుడు ఎవరు, జీవుడు అనేటువంటి దానికి అర్థం ఏమిటో, తను ఎలా జీవిగా ఉన్నాడు, ఆ తర్వాత ఈ జీవి యొక్క గమ్యం ఏమిటో. జీవిగా పుట్టాను, ఒక మనిషిగా పుట్టాను, దీని గమ్యం ఏమిటి, తాను ఆ యొక్క సచ్చిదానంద స్వరూపుడైన భగవాన్ని తెలుసుకొని ఆయన పరంధామాన్ని చేరడానికి ఏమేం చేయాలో వాటిని తెలియజేసే జ్ఞానము వేదము యొక్క 2వ భాగం. మొదటి భాగం దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి. ఆ యొక్క రెండిటికి కావాల్సినటువంటి కర్మలేమిటి. ఇక 2వ భాగం ఏం చెప్తూ ఉన్నాడు? 2వ భాగం జీవుడు, అసలు జీవి యొక్క ఆంతర్యం ఏమిటి, తను ఎవరు, తను ఎలా ఉద్భవించాడు, తన యొక్క గమ్యం ఏమిటి, అంటే వచ్చాను సరే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఇలా ఈ యొక్క తారతమ్య వేదాన్ని తెలియజేస్తూ సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుణ్ణి తెలుసుకొని ఆయన పరంధామాన్ని చేరడానికి ఏమేం చేయాలో వాటిని తెలియజేసే జ్ఞానము వేదం యొక్క 2వ భాగము. అంటే ఇదే మోక్ష ప్రాప్తికి యొక్క మార్గం. కానీ ఆ జ్ఞానాన్ని నేరుగా పొందటానికి మనకు అర్థమవుతుంది. అది
ఇది ఎక్కడుంది? వేదంలో ఉన్న మాటలు. వేదంలో ఎలా ఉంటాయి? సంస్కృతంలో ఉంటాయి, నాగరిక లిపిలో ఉంటాయి, దేవనాగరిక భాషలో ఉండిపోతాయి. అవి మనకు అందుతాయా? సామాన్యులకు అలివి కాదు కనుక భగవంతుడే స్వయంగా బాధరాయుడిగా ఉద్భవించాడు. ఈ యొక్క బాధరాయుడిగా ఉద్భవించి ఏకరాశిగా ఉన్నటువంటి వేదాన్ని 4 భాగాలు చేసేటాడు. విభజించి విపులీకరించాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని 4 భాగాలు చేసేసాడు. కర్మకాండతో కూడి ఉన్న పూర్వ భాగానికి తన యొక్క శిష్యుడైనటువంటి జీవిని చేత వ్యాఖ్యానం చేయించేశాడు. దాన్ని పూర్వమీమాంస అన్నాడు. పూర్వమీమాంస జీవిని చేశాడు ఆ యొక్క పూర్వమీమాంసని. ఉత్తర భాగానికి తానే స్వయంగా బ్రహ్మసూత్రాల యొక్క వ్యాఖ్యానాన్ని రచించాడు. దీన్ని బ్రహ్మసూత్రాలు అన్నాడు. పూర్వమీమాంస బ్రహ్మసూత్రములు, ఉత్తర మీమాంస అన్నాడు దీన్ని. ఇక పూర్వ భాగానికి వివరణగా పంచమ వేదం అనేటువంటి మహాభారతాన్ని, ఉత్తర భాగానికి వివరణగా శ్రీమద్ భాగవతాన్ని రచించి వాటిలో వేదసారాన్నంతా సులభగ్రాహ్యంగా పొందుపరిచాడు ఆ యొక్క వేదవ్యాసుడు. కాబట్టి మనం పూర్వమీమాంసగా కొంత భాగాన్ని తీసుకుంటే వేదం 4 వేదాలని ఏకమంతంగా చేసి పూర్వ భాగంగా ఒక భాగము, ఉత్తర మీమాంసగా ఒక భాగాన్ని తీసుకుంటే పూర్వమీమాంస సారం ఎలా ఉంటుంది అంటే మహాభారతము, ఉత్తర మీమాంస సారం ఏంటి అంటే శ్రీమద్ భాగవతం. ఈ విధంగా 2గా చేసేసాడు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందయా మానవుడి కంటే సులభంగా దాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. వేదం మనం చదవలేము, వేదాన్ని మనం గ్రహించలేము, వేదాన్ని మనం అర్థం చేసుకోలేము, వేదాన్ని మనము తీసుకోలేము. కాబట్టి కథలుగా రాసేసి వేదము యొక్క పూర్వమీమాంస ఉత్తర మీమాంసలుగా ఉన్నటువంటి వాటిని, పూర్వమీమాంస పూర్తి అర్థం కావాలంటే మహాభారతాన్ని చదవాలి, ఉత్తర మీమాంస అర్థం కావాలంటే భాగవతాన్ని మనం చదవాలి. అప్పుడు ఏదైతే యొక్క ఈ వేదరాశి అనేటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఉన్నదో దాన్ని మనం అవగాహన చేసుకోగలుగుతాం. భగవంతుడంటే మనం చెప్పుకున్నట్టుగా సర్వస్వతంత్రుడు. ఆయన మొట్టమొదటి అర్థం భగవంతుడికి సర్వస్వతంత్రుడు అంటే ఆయన ఎవరి ఆధీనంలో ఉండేటువంటి వాడు కాదు. ఎవరి ఆధీనంలో ఉండడంటే మొట్టమొదటి ఆధీనం నుంచి తప్పుకున్నది ఎవరి నుంచి తప్పుకున్నాడు? ప్రతి జీవి ప్రధానంగా ఒకరి ఆధీనంలో ఉంటుంది. ఏమిటయ్యా యొక్క ఆధీనం అంటే ఎవరి ఆధీనంలో ఉంటుందంటే జీవి. చెప్పండి, మనకు ఒక ప్రమాణం ఉన్నది. జీవికంటూ ప్రతి ఒక్క జీవికి ఒక ప్రమాణం ఉంటుంది. ప్రమాణం అంటే అర్థం ఏంటి? ఇదిగో ఇంతకాలము కదా. మానవులుగా పుట్టాం. ఎన్ని రోజులు ఉంటాం మనం? 120 సంవత్సరాలు ఉన్నాడు పాత రోజుల్లో. ఏదో దోమగా పుట్టాం, 3 గంటల్లో చచ్చిపోతుంది. తాబేలుగా పుట్టింది, 300 సంవత్సరాలు ఉంటుంది. ఇలా ప్రతి జీవికి ఒక ప్రమాణం ఉంటుంది. జీవి అన్న తర్వాత భూమి మీద ఉద్భవించిందంటే ఆ యొక్క ప్రమాణాన్ని అనుసరించవలసిందే. ఆ ప్రమాణం ఎలా కొలత మనకి? ఆ ప్రమాణం కొలత ఏమిటంటే నీవు పీల్చేటువంటి విశ్వాసలే ఆ యొక్క ప్రమాణానికి కొలత. కాబట్టి ఈ యొక్క కాల ప్రమాణంలో మనం కలిసిపోవాల్సిందే. జీవి అంటే కాల ప్రమాణంలో కలిసేటువంటిది. కానీ ఈ యొక్క కాల ప్రమాణం అనేటువంటిది భగవంతుడికి లేదు. అంటే సర్వస్వతంత్రుడు ఆయన, అలాగే కర్మ ఆధీనుడు కానిటువంటి వాడు, సర్వజ్ఞుడు. అలాంటి ఆ యొక్క భగవంతుడు మొట్టమొదట తాను చతుర్బ్రహ్మ గారికి జ్ఞానాన్ని అందించాడు. ఎలా?
వేదం అనేటువంటి దాన్ని సృజించి వేద జ్ఞానాన్ని ప్రసాదించి అతని ద్వారా వేదరాశిని ప్రకాశింపజేశాడు భగవంతుడు. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయన్యభిర్న వింశతీతి తద్విత్ విజ్ఞానస్వత బ్రహ్మ. ఇది ఉపనిషత్తులో చెప్తుంది. అంటే ఈ కల్పిస్తూ ఉన్నటువంటి వివిధ భూతాలన్నీ దేని నుండి పుడుతూ ఉన్నాయో, ఈ కనిపిస్తూ ఉన్నటువంటి యొక్క భూతాలన్నీ దేని నుండి ఉద్భవిస్తూ ఉన్నాయో, ఆ పుట్టినవి దేని చేత జీవిస్తూ ఉన్నాయో, దేనిని చేరుతూ ఉన్నాయో, విడువక దేనితో కలిసి ఉంటున్నావో అదే బ్రహ్మము అన్నాడు. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యవి సంవిశంతీతి తద్వితు విజ్ఞానస్వత బ్రహ్మ అన్నాడు. బ్రహ్మ అంటే బ్రహ్మము అంటే ఏమిటి అంటే ఈ యొక్క కనిపిస్తా అన్ని రకాల జీవరాశులు యొక్క భూతాలన్నీ ఎలా పుడుతూ ఉన్నాయో, ఎవరి నుండి వస్తూ ఉన్నాయో, ఆ పుట్టినవి వేటి చేత జీవిస్తూ ఉన్నాయో, దేనిని అవి తర్వాత ఎక్కడ చెబుతూ ఉన్నాయో, విడువక దేనితో కలిసి ఉంటున్నాయో అదే బ్రహ్మము. బ్రహ్మ పదార్థం అంటూ ఉంటాం. అర్థం కానిదల్లా బ్రహ్మ పదార్థం. ఇది బ్రహ్మము జ్ఞానస్వరూపము. దానికి సమానమైనది కానీ అధికమైనటువంటిది కానీ ఇంకేదీ లేదు. కాబట్టి అది అద్వితీయం అవుతుంది. అద్వితీయం ఇది బ్రహ్మ. అన్నిటికంటే అతిశయించి ఉన్నది బ్రహ్మము. అంటే అతి ఆశ్చర్యంగా ఏదైతే ఉంటుందో అది బ్రహ్మము. జ్ఞాన సంకోచం కలిగి ఉన్న జీవులకి వికాసాన్ని కలిగించేటువంటిది బ్రహ్మము. ఇది జగత్ కారణము, సృష్టికి పూర్వమే ఇవన్నీ ఉన్నటువంటివి. కాబట్టి దీన్ని బ్రహ్మము అంటూ ఉన్నాం. అంటే నీకంటే ముందు ఎవరున్నారో ఆయన బ్రహ్మ, ఆయన ముందు ఆయనకి బ్రహ్మ. ఇలా ఈ యొక్క వస్తు జాతులన్నీ కూడా ఇక విశ్వంలోని ప్రతి జీవులన్నీ ఏదైతే స్థావర రంగమాదులు అన్నామో ఇవన్నీ కూడా బ్రహ్మ పదార్థంగా చెప్పబడుతూ ఉన్నాయి. సకల చేతనాచేతాలను వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని ఆత్మ అంటారయా. అంటే చేతనము అచేతనము అంటే కదిలేటువంటివి కదలనటువంటివి అవన్నీ వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని పరమాత్మ అని అనేస్తారు. జీవాత్మ కూడా ఒక శరీరం ముందు వ్యాపించి ఉంటుంది కానీ జ్ఞాన సంకోచాల చేత అంతటా వ్యాపించి ఉండదు. అది జ్ఞాన సంకోచం కలిగి ఉంటుంది కాబట్టి అది అంతా వ్యాపించి ఉండదు. పరమాత్మ అపరిమితమైనటువంటి జ్ఞానశక్తి చేత నిత్యము అంతటా వ్యాపించి ఉంటాడు. ఇది పరమాత్మ తత్వము. అంటే నీకుండేటువంటి ఆత్మ పరిధి ఎంతవరకే అంటే ఇంతవరకే. కానీ పరమాత్మ యొక్క వ్యాప్తి ఎంత అంటే విశ్వమంతా నిండి ఉంటుంది ఆ యొక్క పరమాత్మ యొక్క తత్వము. భగవానుడు అనే దానికి 6 లక్షణాలు ఉండాలి. దానిని షడ్గుణ ఐశ్వర్యం అంటాడు. షడ్గుణ ఐశ్వర్య పేతుడు అంటాడు భగవంతుడు. ఏమిటయా యొక్క 6 లక్షణాలంటే మొట్టమొదటి అపరిమితమైనటువంటి జ్ఞానము, మొట్టమొదటి శక్తి ఆయన. రెండవది వీర్యము, వీరత్వము. మూడవది శక్తి, నాలుగవది బలము, తర్వాతది ఐశ్వర్యము, తర్వాతది తేజస్సు. ఇలా 6 షడ్గుణ ఐశ్వర్యవంతుడు అనేటువంటి ఆయన్ని మనం భగవంతుడు అన్నాడు. ఈ యొక్క 6 లక్షణాలని కలిగి ఉంటూ హేయ గుణాలు లేనివాడు అని చెప్పి అర్థం భగవంతుడికి. సమస్త కళ్యాణ గుణాలు కలిగి ఉన్నటువంటి వాడు, దోషములు అంటని వాడు భగవంతుడు. అంటే ఇన్ని గుణాలు ఉంటే కానీ భగవంతుడు అని చెప్పి పిలవటానికి అవకాశం లేదు. అంటే మొత్తంగా ఎవ్వరికీ పుట్టకూడదు, ఎప్పటికీ చనిపోకూడదు, ఎంత తీసుకున్నా తరగకూడదు. అక్కడ ఎంత తాను ఇచ్చినా మనం ఇంత తీసుకున్నా తరగకూడదు. ఏదైనా చేయగలిగి ఉండాలి, ఎంతటైనా వ్యాపించగలిగి ఉండాలి. ఎంత ఉన్నటువంటి వాడిని
ఆత్మ భగవంతుడు అనేటువంటి మూడు ఒకే తత్వాన్ని సూచించిన, అంటే బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు. సహజంగా ఏమనుకుంటాం, ఈ మూడు ఒకటే అని చెప్పి అనుకుంటాం. బ్రహ్మమన్నా, పరమాత్మన్నా, అలాగే భగవంతుడన్నా ఒకే తత్వం సూచించిన సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తూ, చూడండి, బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు, ఈ మూడు ఒకే తత్వాన్ని సూచించిన సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తూ జీవులకి మోక్ష ప్రదానం చేసేది బ్రహ్మమని, జీవులలో ప్రవేశించి నియమించేది పరమాత్మ అని, దోషరహితమైన కళ్యాణ గుణాలు కలిగి ఉన్నది భగవంతుడని వ్యవహారంలో మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఆ మూడింటికి తేడా కూడా స్పష్టంగా చెప్తుంది భగవంతుడు. మొట్టమొదటిది బ్రహ్మం అంటే ఏంటి? బ్రహ్మం అంటే ఏంటి అంటే సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తూ జీవులకి మోక్ష ప్రదానం చేసేది బ్రహ్మం. ఇక పరమాత్మ అంటే జీవులలో ప్రవేశించి నియమించేది పరమాత్మ. మూడవది భగవంతుడు అంటే దోషరహితమైన కళ్యాణ గుణాలు కలిగి ఉన్నది భగవంతుడు. ఇది వ్యవహారంలో కనపడుతున్న విషయం. సృష్టించాలనేటువంటి సంకల్పం జరిగినప్పుడు దానికి అనుగుణమైన సమయంలో పరమాత్మ రజోగుణ ప్రధానమైన బ్రహ్మదేవుణ్ణి శరీరంలో నుంచి జీవునితో చేరి జగత్తును సృష్టించాడు. మొట్టమొదటి సృష్టి అది. ఎవరయ్యా అంటే ఆ పరమాత్ముడు తన యొక్క శరీరంలో నుంచే బ్రహ్మదేవుణ్ణి సృజించాడు. అలాగే ఉపసంహారం చేయదలుచుకున్నప్పుడు తమోగుణ ప్రధానమైనటువంటి శివుని యందు చేత జీవునితో చేరి లయం చేసేస్తాడు. జగత్తు యొక్క రక్షణ పోషణ కార్యాన్ని సత్వగుణ ప్రధానమైన విష్ణు స్వరూపంలో నిర్వహిస్తాడు. ఈ మూడింటికి ఎవరయ్యా కారణభూతులంటే శ్రీమన్నారాయణ. ఈ మూడింటికి ఈ రూపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటూ ఉన్న ఈ మూడు రూపాలు శ్రీమన్నారాయణ యొక్క శరీరంలో నుంచి ఉద్భవించినదే. మొట్టమొదట ఏదైతే జగత్తు యొక్క సృష్టి కార్యం బ్రహ్మకప్పు చెప్పేసేసాడు, లయ కార్యాన్ని తమోగుణ ప్రధానమైనటువంటి శివుని చేత జయించేశాడు. బ్రహ్మతత్వం ఏంటి? రజోగుణం. ఇక సత్వగుణ సంపన్నమైనటువంటి ఈ యొక్క జగత్తు యొక్క రక్షణ, దాని యొక్క పోషణ, ఈ కార్యాలని సత్వగుణ ప్రధానమైన విష్ణు స్వరూపంలో నిర్వహిస్తాడు పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడు. జగత్కారుడైనటువంటి ఆ యొక్క మహావిష్ణువుని భజించేటువంటి వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. ప్రధానంగా జీవి సుఖాన్ని పొందాలన్నా, శాంతిని అనుభవించాలన్నా ఏమిటయా ఉండవలసిందంటే జ్ఞానము. జ్ఞానాన్ని మహావిష్ణువుని భజించేటువంటి వాళ్ళకి ప్రసాదిస్తాడు. సంసార బంధం వీడుతుంది, వీడికి పరంధామం లభిస్తుంది ఈ యొక్క శ్రీహరిని పూజించేటువంటి వాళ్ళకి. సత్వగుణం ప్రధానంగా గల మూర్తిని ధ్యానించడం అంటే జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందటమే మానవుడు. వేదాల్లో ప్రధానంగా వాసుదేవారాధనే నిర్దేశించబడింది. వేదం చెప్పింది ఏమిటంటే వాసుదేవారాధన. ఇక రెండోది చెప్పల. వాసుదేవుడికి సృష్టికి పూర్వముందున్న పరమాత్మ భగవానుడు. ఈయనే ప్రధానంగా ఉన్నటువంటి వాడు, ఈ యొక్క వేదాల యొక్క సృష్టికర్త, ఒక జగత్తుని సృష్టించిన వాడు. బ్రహ్మని సృష్టించి తాను యొక్క విశ్వమంతా రజోగుణ సంపన్నమైనటువంటి సృష్టి కార్యాన్ని చేయమని చెప్పి ఆదేశించినటువంటి వాడు ఆయన. అతడు సమస్త జీవరాశి యొక్క సమిష్టి దిశేంద్రియ మనసులతోనూ దశ ఇంద్రియాలను ఇచ్చాడు, మనస్సుని ప్రసాదించాడు. పంచభూతాల్లో ఆయనే ఉన్నాడు. విరాట్ స్వరూపుడిగా వెలిసి అనిరుద్ధుడు అనబడి జలంలో యోగ నిద్రలో శయనించి తన యొక్క నాభి హృదయంలో ఒక పద్మాన్ని ఉద్భవింపజేసి ఆ యొక్క పద్మం నుండి బ్రహ్మదేవుణ్ణి ఆవిర్భవింపజేశాడు. అనిరుద్ధ భగవానుడు సహస్ర శిరస్సులతో, సహస్ర అవయవాలతో, దివ్యాభరణాలతో ప్రకాశిస్తాడు. అతని నుండి సనక సనందాలైన నలుగురు కుమారులు ఉద్భవించారు. మొట్టమొదట బ్రహ్మగారు చేసేసారు. తర్వాత ఈ యొక్క సనక సనందాలైనటువంటి నలుగురు ఉద్భవించారు. ఆ దివ్య దేహాల నుండి దేవమానవాది రూపాలు ఆవిర్భవించాయి.
ఆ దేవదేవుడు క్రమంగా కాలానుగుణంగా వరాహ, నారద, నరనారాయణ, కపిల, దత్తాత్రేయ, వృషభ, మత్స్య, కూర్మ, నారసింహ, వామన, రామకృష్ణాది అనేక అవతారాలకి తన యొక్క లక్ష్యమైనటువంటి ఏం చేశాడు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి ధర్మ సంస్థాపన, భక్త పాలనాది అనేక కార్యాలు నిర్వహించాడు భగవంతుడు. ఏదైతే ఈ యొక్క అవతారాన్ని దాల్చాడో ఆయనే భగవంతుడు. ఎన్ని అవతారాలు వచ్చేసినాయి? ఆదిదేవుడిగా ఉన్నాడు మొట్టమొదట. క్రమంగా కాలానుగుణంగా బ్రహ్మదేవుడిని ఉద్భవింపజేశాడు. ఆ బ్రహ్మదేవుడి నుంచి కొంతమందిని ఉద్భవింపజేశాడు. సనందాదుని సృష్టించాడు ఆయనే. రుద్రుడు వచ్చేసాడు అందులో నుంచి. తర్వాత ఈయనే క్రమంగా దివ్య దేహాల నుండి దేవ మానవాది రూపాలు ఆవిర్భవిస్తే అందులో వరాహ, నారద, నరనారాయణ, కపిల, దత్తాత్రేయ, వృషభ, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామకృష్ణాది అనేక అవతారాలకి తన యొక్క ఏదైతే లక్ష్యం, ఏదైతే ఉద్యోగం ఉన్నదో ఆ యొక్క భగవంతుడికి అలాంటి ఉద్యోగమైనటువంటి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన, మొత్తంగా భక్త పాలన. భక్త పాలన అనేటువంటి నిర్వహణని తాను అనేక కార్యాల ద్వారా నిరూపించాడు భగవంతుడు. మంత్రద్రష్టలైనటువంటి ఋషులు, వ్యాస, వశిష్ఠాది మునులు, దక్షాది ప్రజాపతులు, మనువులు, ఇంద్రాది దేవతలు మొదలు వాళ్ళంతా ఆ యొక్క పరమాత్మ యొక్క అంశలతోనే యొక్క విశ్వంలోకి పుట్టగలిగారు. అయితే కృష్ణావతారం మాత్రము, ఇవన్నీ అవతారాలన్నీ ఒకటైతే కేవలం ఒక్క కృష్ణావతారం పరిపూర్ణ అవతారంగా మనకి వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. రామావతారం కూడా పూర్ణావతారమే. కానీ ఇతర అవతారాలు ఏదో ఒక కార్యార్థమై సంభవించి ముగించబడుతూ ఉన్నాయి. అంటే ఏదో ఒక కారణం చేత వచ్చిన మిగతా అవతారాలని. ఈ కృష్ణావతారంలో అనేకమైనటువంటి తన యొక్క ప్రజ్ఞని యొక్క విశ్వంలో వదిలేసి వెళ్ళిపోయినాడు అవతార లక్ష్యం. ఏమేమి చేశాడు? తనకి ఉన్నటువంటి షడ్గుణ ఐశ్వర్యాలు ఏవైతే చెప్పామో ముందు కాలంలో, ఏమిటవి? జ్ఞానము, వీర్యము, శక్తి, బలము, తేజస్సు, సంపద. ఈ యొక్క 6 గుణాలని, ఈ యొక్క 6 ఐశ్వర్యాలని ఏదైతే ఈయన కృష్ణావతారంగా వచ్చాడో, జ్ఞానము, బలము, శక్తి, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు మొదలైన భగవంతుని యొక్క దివ్య మంగళ కళ్యాణ గుణాలన్నీ ప్రకటించబడి ప్రకాశించాయి కృష్ణావతారంలో. అందుచేతనే మనకి ఒకే ఒక సూత్రం, ఒకే మాటలో కృష్ణుడు ఎవరు మనకు అర్థమైపోతుంది. కానీ మనం దాన్ని బుద్ధిలో ఎక్కించుకోలేకపోయింది. మనం దాన్ని అందుకునేటువంటి జ్ఞానం మనకి అందలేకపోయింది ఈ యొక్క కలి యొక్క ప్రభావం చేత. ఒకే ఒక మాట చెప్తుంది, ఎదురుగా రాస్తున్నది. ఏమన్నది? కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడే భగవంతుడు, స్వయంగా తానే భగవంతుడు. ఇది ఎవరు చెప్పింది? సకల వేదాలు చెప్తూ ఉన్నాయి మనకు. ఈ స్థూల జగత్తే కాకుండా మనోబుద్ధి అహంకారాలతో కూడి ఉన్న సూక్ష్మదేహాలు కూడా పరమేశ్వరుని యొక్క మాయాజనితాలేనయా ఓ సౌనకాది మహామునులారా. ఆయన యొక్క అవతార లీలా రహస్యాలు పరిమితమైన మానవ మేధాశక్తికి, తర్క చర్చలకు అంతుపట్టవు. నీవు ఎంతైనా ఆలోచించు, ఎంతైనా బాగులాడు. ఈ యొక్క మేధాశక్తికి భగవంతుని యొక్క లీలా విశేషాల యొక్క రహస్యాలు అందవయ. ఆయన యొక్క పాద పద్మాల యందు శరణ వేడిన వారికే ఈ మాయా అనేటువంటి తొలగి మర్మం తెలుస్తుంది, మర్మం అవగతమవుతుంది. సర్వ వేదసారాన్ని వ్యాసుడు భాగవతంలో పొందుపరిచి తన యొక్క కుమారుడైనటువంటి శుకదేవునికి బోధించాడు. శుకుడు పరీక్షిత్తుకి అక్కడ సమావేశమై ఉన్నటువంటి ఋషులకి వినిపించాడు. నేను కూడా అక్కడ ఉండటం చేత ఈ యొక్క పరమ పవిత్రమైన గాథని శ్రవణం చేసే భాగ్యం నాకు కలిగిందయా. శక్తి వంచన లేకుండా నేను విన్నదాన్ని మీ అందరికీ వినిపిస్తానని చెప్పి సూతుడు
సౌనకాది మహర్షులకి తన యొక్క ఈ యొక్క భాగవత కథా విశేషాన్ని వినిపించడానికి సంకల్పం చేశాడట. జై రమారమణ గోవింద ఓ వాసుదేవ వాసుదేవ వాసుదేవ